సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు భూపతి, నేను తుని నుంచి మాట్లాడుతున్నాను. సో ఈరోజు మీ ముందుకు ఒక మంచి ఆపర్చునిటీతో వచ్చానండి. అదే మనకి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో కస్టమర్కి కంపెనీకి మధ్యవర్తులు అనేది ఎవరు ఉండరు. అదే బయట మన ట్రెడిషనల్ మార్కెట్లో అయితే కస్టమర్కి కంపెనీకి మధ్యన మధ్యవర్తులు అనేది ఉంటుంటారండి. సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఈ మధ్యవర్తులకు ఇచ్చే ఇన్కమ్నే కంపెనీ మనకి ఆఫర్ రూపంలో ఇస్తుందండి. సో ఆ కాన్సెప్ట్నే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటాం. సో ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ వల్ల మనకి డెవలప్డ్ కంట్రీస్ అనేవి ఎక్కువగా డెవలప్ అనేది అవుతున్నాయి. సో ఈ ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు 2016 సెప్టెంబర్ 9వ తారీఖున డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మీద గైడ్లైన్స్ అనేవి పాస్ చేయడం జరిగిందండి. సో అదేవిధంగా 2023 జూన్ 21న దీనికి గెజిట్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో దీని ప్రకారం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్. సో మన వెస్టేజ్ అనేది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ కింద రావడం అనేది జరుగుతుందండి. సో అయితే ఈ వెస్టేజ్ చేయడం వల్ల మనకేంటి బెనిఫిట్స్? సో బీయింగ్ ఏ కస్టమర్ కింద ఉండడం వల్ల మనకి 10 to 20% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుందండి. అదేవిధంగా ఎక్స్ట్రాగా 10% ఫ్రీ ప్రోడక్ట్ అనేది కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. సో దీంతోపాటు సిఎన్సి అనే ఆఫర్ ఉందండి. ఈ సిఎన్సి ఆఫర్లో భాగంగా మనకి అప్ టు 50% వరకు కూడా డిస్కౌంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందండి కంపెనీ. సో అయితే దీనికి మనకి వెస్టేజ్ వల్ల మనకేంటి లాభం అంటే, సో ఈ వెస్టేజ్ ప్రోడక్ట్ వాడుకోవడం వల్ల ఆరోగ్యం అనేది వస్తుందండి. అదేవిధంగా ఇతరులకు షేర్ చేయడం ద్వారా మనకి ముందుగా వచ్చేది మనీ ఫ్రీడమ్ అనేది ఇందులో ఉందండి. అదేవిధంగా టైం ఫ్రీడమ్ అనేది ఉంది. మన లైఫ్ స్టైల్ అనేది కంప్లీట్గా మారుతుంది. అదేవిధంగా మనం ఫారెన్ ట్రిప్స్ అనేవి వెళ్ళే అవకాశం అనేది వెస్టేజ్ ద్వారా ఉంది. మనకు నచ్చిన కార్ అనేది కార్ ఫండ్ ద్వారా తీసుకోవచ్చు లీడర్స్, ఫ్రెండ్స్. అదేవిధంగా మనకు నచ్చిన విధంగా హౌస్ ఫండ్ అనేది మనం కూడా కట్టుకోవచ్చు. సో ఇందులో ఉన్న ఇంకొక ఆపర్చునిటీ ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్. జనరల్గా మనం ఎక్కడైనా వర్క్ చేస్తే వచ్చే ఇన్కమ్ యాక్టివ్ ఇన్కమ్. అదే మన వెస్టేజ్లో సో మనం ఏదైనా రకరకాల కారణాల వల్ల కానీ ఏదైనా క్రిటిసెస్ ఎమర్జెన్సీ వచ్చినా సరే మనకి ఇన్కమ్ అనేది ఇందులో అనేది ఆగడం అనేది ఉండదండి. సో అటువంటి ఇన్కమ్నే ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. అదేవిధంగా ఇందులో మనకి 3 జనరేషన్ సెక్యూరిటీ కూడా ఉందండి. సో ఈ మధ్య కాలంలో ఈవెన్ గవర్నమెంట్ జాబులు కూడా మనకి ఈ పెన్షన్ స్కీమ్ అనేది లేదండి. ఒక గవర్నమెంట్ జాబ్ హోల్డర్కి ఏదైనా అయితే ఇదివరకు వాళ్ళ వైపుకి పెన్షన్ అనేది వెళ్ళేదండి. కానీ 2004 తర్వాత మనకి స్టేట్ గవర్నమెంట్ జాబ్లో కూడా లేదు. అదే మన వెస్టేజ్లో 3 జనరేషన్ ఇన్కమ్ అనేది ఉందండి. ఒక ఐడి ఉన్న పర్సన్కి ఏమైనా అయితే ఆ ఇన్కమ్ అనేది వాళ్ళ నామినీకి వెళ్తుంది. అదేవిధంగా వాళ్ళ పిల్లలకి అనేది వెళ్ళడం అనేది జరుగుతుందండి. సో దీంతోపాటు మన వెస్టేజ్లో హానరింగ్ అండ్ ఫెలిసిటేషన్ కూడా ఉందండి. సో ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. సో ఒకవేళ మీరు కూడా వెస్టేజ్ చేయాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి, నేను గైడ్ చేస్తాను. థ్యాంక్ యూ, విష్ యూ వెల్.